అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాయంత్రం కొద్దిగా బయట పనుందని బయటికి వెళ్ళామండి. అక్కడ చూస్తే ఏమో టైం అయిపోయింది, చాలాసేపే పట్టింది. సరే ఇంటికి బయలుదేరి వస్తూ వస్తూ మాకు దారిలోనే రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఉందండి. లాస్ట్ టైం ఏమో కొన్ని గ్రాసరీస్ కావాలని అక్కడికి వెళ్ళాము. కొన్నేమో దొరకలేదు, కొన్నేమో మర్చిపోయాను. సర్లే ఇంకా అది ఇంకేం కావాలో తీసుకుందామనేసి వెళ్ళాను, కానీ నేను అనుకున్నవన్నీ ఏమి నాకు దొరకలేదండి. కొన్ని కావాల్సినవి లాస్ట్ టైం మిస్ అయిన గ్రాసరీ కొంచెం తెచ్చుకున్నాను. ఫుల్ మక్కన కావాల్సింది, అది దొరకలేదు. మళ్ళీ ఇంకొన్ని ఫ్రూట్స్ అవి కావాల్సింది, అంటే ఏం బాగాలేదండి. అంటే అంత ఫ్రెష్గా లేదు. అందుకనేసి సరే మనకి ఏం కావాలో అది తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 8:30 అయిపోయిందండి నైట్. సో ఇంకా డిన్నర్కి ఏమీ నేను ప్రిపేర్ చేయలేదు. అందుకని 8:30 కదా, కొంచెం క్విక్గా అయ్యే డిన్నర్ ప్లాన్ చేద్దామని అనుకుంటే మనకి క్విక్గా అయ్యేది ఇంకేముంటుందండి, ఉప్మానే కదా. సో అందుకనేసి ఉప్మా చేసేద్దామని ఇంకా వచ్చిన వెంటనే సరే ఉప్మాకంతా రెడీ చేసుకుంటున్నాను. సో అందరికీ తెలుసు ఉప్మా చేయడం ఎలా అంట, నేనేమి సపరేట్గా చెప్పనవసరం లేదు. కానీ అలానే మీతో మాట్లాడుకుంటూ ఉప్మా చేసేది కూడా చూపిద్దామని అందుకనే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. మా బాబేమో నాకు జీడిపప్పు ఉప్మా కావాలమ్మా అని అడిగాడు. సర్లే అనేసి జీడిపప్పు ఉప్మా చేద్దామని ఇంకా అంతా రెడీ చేసుకుంటున్నానండి. ఒక్కొక్కటి అంత నీట్గా కడిగేసుకొని ముందు రెడీ చేసుకుంటే తర్వాత ఫాస్ట్గా కట్ చేసేసుకోవచ్చు కదా అనేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. సో ఈ లోపైతే రవ్వ బాగా వేపుదామని ఫ్రై చేద్దామని పెట్టాను. దీంట్లో లాస్ట్ టైము కొంచెం సేమియా తెచ్చానండి, అది కొద్దిగా మిగిలిపోయిందనేసి నేను ఆ రవ్వలోకి వేసేసాను. సర్లే అనేసి అది వేసేసాను. ఈ లోపైతే అన్నీ కట్ చేసుకొని వేద్దామనేసి కట్ చేసుకున్నానండి. అన్ని వెజిటేబుల్స్ ఏమీ లేదు, టొమాటో, ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం, జీడిపప్పు అయితే తీసి పెట్టుకున్నాను. సో ఈ రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేద్దామని నేను ఉప్మా చేసేటప్పుడు అండి రవ్వ ఇంకేమన్నా దింపుతాము ఇంకొక 2 మినిట్స్కి అన్నప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తానండి. బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. సపరేట్గా మనం నెయ్యి ఉప్మాలో వేయనవసరం లేదు. ఇలా చేసుకుంటే రవ్వ ఇంకా బాగా వేగుతుంది, బాగా స్మెల్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా వేపుతూ ఉంటేనే మంచి అరోమా వస్తుంది. నెయ్యి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఫామ్ హౌస్ నుంచి పాలు తెచ్చుకుంటాము. సో నేను తోడు పెడతానండి పాలు. అందులో వచ్చిన మీగడని సపరేట్ చేసి ఒక 10 డేస్ 1 వీక్ 10 డేస్కి నేను నెయ్యి చేస్తాను, వెన్న తీసి నెయ్యి చేస్తాను. ఈ లోపైతే పక్కలో నీళ్ళు పెట్టేసుకుందామని నీళ్ళు పెట్టుకున్నాను. కొంచెం త్వరగా అయిపోతుంది కదా వేడి నీళ్ళు అనేసి రవ్వ అంతా బాగా వేయించుకొని తర్వాత జీడిపప్పు అంతా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకేమి అయిందండి, బాగా స్మెల్ అయితే బాగా వస్తుంది. సరే ఇంకా అది దింపేసుకుందాము అనేసి ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసేసి బాగా ఫ్రై చేసేసి పక్కకు తీసి పెట్టుకొనేసి నేను లాస్ట్లో కలుపుతానండి. దాంట్లోనే వేసేయను, లాస్ట్లో అంతా అయిన తర్వాత లాస్ట్లో కలుపుతాను. ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే నెయ్యి చాలు. అందులోపు మా బాబు వచ్చేసి కొన్ని జీడిపప్పులు తినేసాడు. సర్లే అనేసి ఇప్పుడు జీడిపప్పులు అయితే వేస్తున్నానండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. దాన్ని ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని తర్వాత ఉప్మాకి రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిందండి. మళ్ళీ వచ్చాడు మా బాబు, నాకు ఇంకొంచెం కావాలి అని మళ్ళీ ఇంకొంచెం తిన్నాడు.
సర్లే ఇప్పుడు కొద్దిగా నూనె అందులోనే కొంచెం నెయ్యి ఉంది, అందులోనే కొద్దిగా నూనె వేసేసుకొని ఉప్మాకి అందులోనే నేను తిరగబాత వేసేస్తానండి. అంటే ఇది ఈజీగా అయ్యేదే, జస్ట్ అలాగే మీతో మాట్లాడుతూ చేస్తే బాగుంటుంది కదా అనుకొని నేను వీడియో షూట్ చేసేటప్పుడే చెప్తున్నానండి. మా బాబు వచ్చి మధ్యలో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడో, ఏదేదో డౌట్స్ అడుగుతున్నాడు. సర్లే అనేసి మళ్ళీ నేను ఎక్స్ట్రా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడైతే పోపు వేసేస్తున్నానండి. ఆవాలు, శనగపప్పు కొద్దిగా చాలానే వేసుకుంటాను. ఉద్దిపప్పు అవి వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటాను. కొందరు వేస్తారు, కొందరు వేయరండి. నేనైతే కొద్దిగా వేసుకుంటాను జీలకర్ర, బాగుంటుంది. మన ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత నేను కొద్దిగా పసుపు వేస్తాను, చాలా ఎక్కువ వేయను. తర్వాత అయితే ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ వేసేస్తున్నానండి. ఇది అన్ని మిర్చి వేసినా సరిగ్గా కారమే లేదు. తర్వాత అల్లం వేస్తే బాగుంటుంది. అసలు మనకి ఏ వెజిటేబుల్స్ లేకుండా ఇలా ప్లెయిన్గా చేసేటప్పుడు అల్లం కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది, తినడానికి టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని అల్లం కంపల్సరీగా వేస్తానండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నాను. అది వేగిన తర్వాత కొద్దిగా ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత నేను కొద్దిగా సాల్ట్ వేస్తానండి. సాల్ట్ వేస్తే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా, అందుకనేసి కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. తర్వాత మళ్ళీ తర్వాత వేసుకుంటాను సాల్ట్. ఇది బాగా ఫ్రై గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం బాగా ఫ్రై అయిపోతుంది. తర్వాత టొమాటో వేసేసుకుంటే అయిపోతుందండి. నీళ్ళు వేసేసుకొని, టొమాటో అయితే ఇప్పుడు చాలా రేటు ఉందండి. అంత రేట్ ఇచ్చి కొన్ని అయితే టొమాటోలు పైన బాగానే ఉంటాయి కానీ లోపల అది కట్ చేసే వాళ్ళకి అస్సలు బాగాలేవండి. 1 కిలో టొమాటో తీసుకొస్తే 1/2 కిలో టొమాటోస్ అలానే వేస్ట్ అయిపోతూ ఉంది. ఇప్పుడు వర్షాలు కదండి. ఇప్పుడు ఇక్కడ మా ఊళ్ళో అన్నీ కూరగాయలు చాలా హై రేట్లో ఉన్నాయండి. కానీ రేట్ ఏమో అంత ఉంది కానీ అంటే క్వాలిటీనే బాగాలేదండి. అంత డబ్బు ఇచ్చి కొన్నాను, క్వాలిటీ అంతంత మాత్రమే. ఒక 2 డేస్కి టొమాటోస్ అన్నీ కుళ్ళిపోతున్నాయి, అస్సలు బాగాలేదు. ఈ ఎండ వాన ఈ వాతావరణం డిఫరెన్స్ వల్లనో ఏమో అస్సలు ఏమీ బాగాలేదు. మొన్న బీన్స్ అవన్నీ తీసుకొచ్చానండి, అసలు నేను వాడలేదు. బెండకాయలు అన్నీ అసలు 2 డేస్కే వడిలిపోయినట్టుగా అనిపించిందండి. మరి అది ఎలా వేయడం అనేసి ఇప్పుడైతే నీళ్ళు అయిపోయింది, వేసేసాను. ఇదైతే మరుగుతుందండి. మా బాబు మధ్యలో వచ్చి ఎన్ని డౌట్స్ అడుగుతున్నాడో. వాళ్ళ టీచర్ ఏమో ఏదో పజిల్లో చెప్పారంట, దీన్ని మీరు కనుక్కొని రావాలి అనేసి. అందుకని వచ్చి మధ్యలో అడుగుతూనే ఉన్నాడు, అట్లా అంటే ఏమి, ఇట్లా అంటే ఏమి, ఏం చేయాలి అని. అలా ఇవ్వాలండి. అప్పుడు పిల్లలకి దాన్ని ఎలా ఆ పజిల్ని బ్రేక్ చేసి వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేస్తారు అది తెలుసుకోవడానికి, ఆ విషయం తెలుసుకోవడానికి. యాక్చువల్లీ తను ఇచ్చింది పజిల్ ఏంటంటే మార్కండేయ మహర్షి గురించి అండి. వాళ్ళకి మార్కండేయ మహర్షి వాళ్ళ అమ్మ నాన్నలకి సంతానం కలగకపోతే మహాశివుడు 2 వరాలు ఇస్తారు. 12 ఏళ్ళ ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలా, లేదు అంటే ఆరోగ్యం బాగాలేక మీతో ఉండాలా అంటే అప్పుడు వాళ్ళు 12 ఏళ్ళే అనుకుంటారు కదా. తర్వాత 12 ఏళ్ళు అయిపోయిన తర్వాత తను ఎలా నెక్స్ట్ మార్కండేయ మహర్షి బ్రతికారు అనేది, ఎవరు ఆ మహర్షి పేరు ఎవరు అనేసి అడిగారంట. తనేమో వచ్చి అడుగుతూ ఉన్నాడు. సరే నేను మధ్యలో వాడికి చెప్తూ ఉన్నానండి.
ఇప్పుడైతే నేను రవ్వ వేసేసాను. ఇంకేం అయిపోయిందండి, లాస్ట్ దీనికి వచ్చేసింది. ఈరోజైతే అసలు నేను ఎప్పుడూ చేసేస్తాను ముందుగానే. పని నుండి బయటికి వెళ్తే అక్కడ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సర్లే అనేసి ఉప్మానే కానిచ్చేద్దాము ఈరోజు అనేసి చేసేసానండి. అయిపోయింది ఉప్మా ఏమో అంతా ఒక 8:30 అండి. నేను ఇంటికి వచ్చింది 9:05 కల్లా ఉప్మా రెడీ అయిపోయింది. ఒక 1/2 అవర్ మధ్య మధ్యలో మా బాబుకి డౌట్స్ క్లియర్ చేస్తూ నేను వీడియో షూట్ చేసేసరికి 1/2 అవర్ అయిందండి. జీడిపప్పు అంటే నైట్ టైము మేము చాలా ఎక్కువ హెవీ తీసుకోమండి. ఏదో ఒక డిన్నర్కి అటుకులు, చపాతీ, ఇలా ఉప్మా, అలా సిరిధాన్యాల్లో ఏదన్నా ఒకటి అలా ప్లాన్ చేస్తానండి, పెరుగన్నంలాగా. మళ్ళీ నెయ్యి అవన్నీ ఎక్కువ వాడము మేము యాక్చువల్లీ నైట్ టైము. అది మా బాబు కావాలి అని అడిగాడు, సో వాడి కోసం అనేసే చేసాం. నైట్ టైము ఎంత లైట్గా డిన్నర్ తింటే అంత హాయిగా ఉంటుంది. అర్లీగా తింటే ఇంకా మంచిది. అందుకనేసి ఈరోజే నైట్ టైం ఇలా నెయ్యి వేసి చేసింది. నార్మల్గా అయితే నెయ్యి నూనె చాలా వాడనండి, నేను తక్కువగానే వాడతాను. అంటే ఉప్మాకి కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది. సో ఉప్మా అయితే రెడీ అయ్యిందండి. జీడిపప్పులన్నీ వేసేసి రెడీగా అయిపోయింది. స్టవ్ కట్టేసి మా బాబు ఆకలి అంటున్నాడండి. సరే వాడికి వేసి ఇచ్చేస్తాము. తర్వాత మా వారు వచ్చిన తర్వాత నేను మా వారిద్దరూ డిన్నర్ చేస్తామండి. సో ఈరోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఒక 2-3 పనులే అయినా చాలా అంత లేట్గా అయింది. సో ఈరోజైతే 9:00 అయిపోయిందండి డిన్నర్ చేసేవాళ్ళకి. 9:00 వాళ్ళకి మేము తినేస్తాము, 9:30 వాళ్ళకి తినేస్తాము మేము. సో ఈరోజైతే ఇలా అయింది. జీడిపప్పు ఉప్మా ఏమో చేశాను మీతో మాట్లాడుతూ. ఎలా ఉంది అనేసి టేస్ట్ చూద్దామని చూస్తున్నాను. అన్నీ బాగుందండి, సరిపోయింది అంతాను. అంటే కారం కొంచెం తక్కువైంది. ఎంత వేసినా అసలు కారమే లేదు. ఆ పచ్చిమిర్చి బాగుంది, అంటే కారం కొంచెం పర్లేదు, తినచ్చు. సో ఈ రోజుకైతే ఇదే అండి. మరే మంచి వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతవరకు శ్రావణ కిరణం.